ఫ్రెండ్స్, ఈరోజు మనం గింప్ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ 15th క్లాస్ గురించి చూద్దాం. మన 15th క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న పాత్ టూల్ గురించి చూద్దాం. ఈ పాత్ టూల్ వచ్చేటప్పటికి మనకు ఫోటోషాప్లో పెన్ టూల్ టైప్లో యూజ్ అవుద్ది. ఈ పాత్ టూల్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ పాత్ టూల్ ఎలా యూజ్ చేయాలి, అలాగే వీటి ప్రాపర్టీస్ ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. మీరు ఒకేళ్ళ ఈ గింప్ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనకి పాత్ టూల్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి బి. ఈ పాత్ టూల్ తీసుకోవడం ఈ పాత్ టూల్కి సంబంధించిన టూల్ ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. అసలు మనం ఈ పాత్ టూల్ ఎలా యూస్ చేయాలి అంటే మీరు ఒకసారి క్లిక్ చేశారంటే మనకు ఒక పాయింట్ యాడ్ అవుద్ది. ఇది స్టార్టింగ్ పాయింట్. మీకు స్ట్రైట్ లైన్స్ కావాలి అంటే మీరు ఇలా క్లిక్ చేశారంటే మీకు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అదే మీకు సర్కిల్ కింద కావాలనుకోండి, ఒకసారి క్లిక్ చేసి మౌస్ బటన్ హోల్డ్ చేసి మీకు నచ్చినట్టుగా ఇలా డ్రాగ్ చేయడమే. ఇలా మనకి సర్కిల్ టైప్లో డ్రాగ్ చేయడం మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం హ్యాండిల్ అంటాం. ఈ హ్యాండిల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే సపోజ్ నాకు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కావాలనుకోండి, ఇలా స్ట్రైట్ లైన్ చేస్తే రాదు, నాకు సర్కిల్ వస్తుంది. ఇలా కాకుండా స్ట్రైట్ లైన్ కావాలి అంటే ఈ హ్యాండిల్ని స్ట్రైట్గా మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేయడమే. మనం బ్యాక్కి వెళ్ళాలి అంటే Ctrl+Z ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. అదే Ctrl+Y ప్రెస్ చేస్తే ఫ్రంట్కి వస్తాం. ఇలా కాకుండా నేను 1 స్టెప్ బ్యాక్కి వెళ్ళాలి అంటే కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ క్లిక్ చేశారంటే 1 స్టెప్ బ్యాక్ వస్తారు. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఈ పాయింట్స్ని మనం ఎప్పుడైనా మోడిఫై చేయొచ్చు. సపోజ్ నాకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకు నచ్చినట్టుగా మూవ్ చేయొచ్చు. అలాగే మనకి 2 పాయింట్స్ మధ్యలో ఇక్కడ స్ట్రిప్ లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కూడా మీకు నచ్చినట్టుగా ఇలా మోడిఫై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హ్యాండిల్స్ వస్తాయి. హ్యాండిల్స్ని బట్టి కూడా మనం డ్రా చేసిన పాత్ని మనకు నచ్చినట్టుగా సెట్ చేయొచ్చు. ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నేను ఒక ఫోటోని పాత్ ద్వారా సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా. ఫస్ట్ ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీరు ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఈజీ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే నాకు అదొక్క పాయింటే మూవ్ అవుతుంది కదా, అలా కాదు, నాకు కావాల్సిన కొన్ని పాయింట్ల వరకు నేను సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలి అంటే మీరు ఆ పాయింట్ క్లిక్ చేసి షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఏ పాయింట్లు కావాలో ఆ పాయింట్ల మీద క్లిక్ చేశారంటే మీకు ఆ పాయింట్ల వరకే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మూవ్ చేశారంటే మీరు సెలెక్ట్ చేసిన పాయింట్ల వరకే మూవ్ అవుతాయి. మళ్ళీ మీరు నార్మల్గా డ్రా చేయాలనుకోండి, ఇక్కడ మీకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2 దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. సపోజ్ మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి కంటిన్యూ చేయాలనుకోండి, స్టార్టింగ్ పాయింట్ మీద ఒకసారి క్లిక్ చేయగానే అది మనకి కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఇక మనం సైడ్ ఆప్షన్స్ చూసుకున్నాం అంటే ఇక్కడ పాలిగోనల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు మార్క్ పెట్టుకున్నారంటే మీకు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇలా మీరు స్ట్రైట్ గా పాత్ అనేది డ్రా చేసుకోవచ్చు. మీకు అసలు సర్కిల్ రావు, అలాగే హ్యాండిల్స్ కూడా రావు. అదే మీరు ఈ ఆప్షన్ తీసారంటే మీకు నచ్చినట్టుగా ఇలా మీరు డ్రా చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్ల గురించి మళ్ళీ ఫ్రెష్గా పాత్ తీసుకుంటున్నా. ఇలా క్లిక్ చేసి ఇలా డ్రా చేసుకుంటున్నా కదా, వీటి మధ్యలో మనం పాయింట్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు ఈ ఎడిట్ దగ్గరకు వచ్చి మార్క్ పెట్టుకోకుండా షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా ఎడిట్లోకి వస్తారు. మీరు ఈ పాత్కి పాయింట్లు అనేవి యాడ్ చేసుకోవచ్చు. పాయింట్లని మళ్ళీ మనకి నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయడం పాయింట్ యాడ్ అవుద్ది. దీన్ని మనకి నచ్చినట్టుగా సెట్ చేయొచ్చు. ఇంకా మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి మూవ్. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ఈ పాత్ అనేది మూవ్ అవుద్ది. మీకు నచ్చిన ప్లేస్లోకి మూవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాలిగోనల్, నేను ఆల్రెడీ చెప్పా కదా మనకి స్ట్రైట్ లైన్స్ రావడానికి. కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి సెలెక్షన్ ఫ్రమ్ పాత్. అసలు మనం ఫోటోషాప్లో అయితే పెన్ టూల్ ద్వారా ఏం చేస్తాం, స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ని
క్లోజ్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ లో అయితే మనం డైరెక్ట్ గా స్టార్టింగ్ పాయింట్ ని ఎండింగ్ పాయింట్ ని క్లోజ్ చేయడం కుదరదు. మన దగ్గరికి వెళ్ళి ఇలా క్లిక్ చేసినా మనకి క్లోజ్ అవ్వదు. ఈ పాయింట్ అనేది సెలెక్ట్ అవుద్ది. దీన్ని మనం క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ సెలెక్షన్ ఫ్రమ్ పాత్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినా మనకి సెలక్షన్ వచ్చేస్తుంది. లేకపోతే కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన స్టార్టింగ్ పాయింట్ యాడ్ అయిపోయి మనకి సెలక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫిల్ పాత్. ఈ ఫిల్ పాత్ యూస్ చేయకుండా షార్ట్ కట్లో అయితే ఇక్కడ ఉన్న బకెట్ టూల్ ద్వారా మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే మన ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి అంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ కామా అనగానే ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై అవుద్ది కదా. మీరు ఇలా కాకుండా బటన్ వైజ్ కింద కావాలి అంటే ఫిల్ పాత్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు ఆప్షన్లు వస్తాయి. మీకు సాలిడ్ కలర్ కావాలా లేకపోతే ప్యాటర్న్ కావాలా, మీరు ప్యాటర్న్ పెట్టారంటే ప్యాటర్న్ ఫిల్ అవుద్ది. అదే సాలిడ్ కలర్ అన్నారంటే సాలిడ్ కలర్ అనేది ఫిల్ అవుద్ది. ఇక్కడ ఫిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం ఫోర్ గ్రౌండ్ కలర్ ఫిల్ అవుద్ది. కంట్రోల్ జెడ్ అని ఈసారి ప్యాటర్న్ అప్లై చేస్తున్నా, ప్యాటర్న్ ఫిల్. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఇంకా మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్ట్రోక్ పాత్. మనం కలర్ ఎలా ఫిల్ చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ ఉన్న పాత్కి స్ట్రోక్ ఇవ్వచ్చు. ఈ స్ట్రోక్ పాత్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ కూడా అలాగే మనకి సాలిడ్ కలరా లేకపోతే ప్యాటర్నా, అలాగే మీకు స్ట్రోక్ విత్ ఎంత ఉండాలి, అలాగే మీకు స్ట్రోక్ ఏ స్టైల్లో కావాలి, ఇక్కడ మనకి స్టైల్స్ ఉంటాయి. మీరు స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలా డాషెస్ కింద కావాలా లేకపోతే డాట్స్ కింద కావాలా. సపోజ్ నేను ఈ డాషెస్ పెట్టాను అనుకోండి, మనకి ఈ డాషెస్ కింద అప్లై అవుద్ది. ఇక్కడ విత్ పెంచాలన్నా పెంచచ్చు. ఇక్కడ మీరు స్ట్రోక్ అన్నారంటే మనకి గ్యాప్గా అప్లై అవుద్ది. మీరు జూమ్లో చూడండి, కీబోర్డ్లో ప్లస్ సింబల్ చూసారు కదా, కీబోర్డ్లో మైనస్ అన్నాం అంటే జూమ్ అవుట్. పాత్ టూల్ ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి డీటెయిల్గా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. దానికోసం ఫ్రెష్గా ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. డిస్కార్డ్ చేంజెస్ అని నాకు డెస్క్టాప్ మీద ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని గింప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఫోటో తీసుకున్నా కదా, చూడండి ఈ సాఫ్ట్వేర్లో ఒక చిన్న మైనస్ ఉంది. మైనస్ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి పాత్ టూల్తో సెలెక్షన్ చేసుకొని మనం రిమూవ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ కలర్ కనబడుతుంది. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ ఉంది. మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన వైట్ కూడా ఈ ఫోటోతో యాడ్ అయ్యి వస్తుంది. ఈ వైట్ బదులు నేను వేరే కలర్ పెట్టాను అనుకోండి, ఆ కలర్ కనబడుద్ది. సపోజ్ నేను ఈ క్యారెక్టర్ చుట్టూరు ఇలా డ్రా చేసి ఇప్పుడు డిలీట్ చేశాను అనుకోండి, సెలక్షన్ ఫ్రమ్ పాత్ అంటున్నా, డిలీట్ చేశానంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఇలా కనబడుతుంది. అసలు అయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా కనబడకూడదు, ట్రాన్స్పరెంట్ కనబడాలి. ఈ సాఫ్ట్వేర్లో మనకు ఒక్కొక్కసారి మనం ఏ ఆప్షన్ చేంజ్ చేయకుండా డిఫాల్ట్గా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగానే ట్రాన్స్పరెంట్ కనబడుతుంది, ఒక్కొక్కసారి కనబడట్లా. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇప్పుడు నేను ఒక చిన్న ఆప్షన్ చేంజ్ చేస్తాను. కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా. మన ఇమేజ్ తీసుకున్న లేయర్ ఉంది కదా, ఆ లేయర్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యాడ్ ఆల్ఫా ఛానల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం. ఇప్పుడు నేను ఒకవేళ పాత్ టూల్తో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను అనుకోండి, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సెలెక్షన్ ఫ్రమ్ పాత్ సెలెక్ట్ అయింది కదా, కీబోర్డ్లో డిలీట్ అన్నారంటే ట్రాన్స్పరెంట్ మీకు కూడా ఇలా కనబడాలి. కంట్రోల్ జెడ్లని ఇప్పుడు మనం ఈ పాత్ టూల్ యూస్ చేద్దాం. మనం ఎప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి అన్నా మనకి ఫోటో అనేది జూమ్లో ఉండాలి. నీ కీబోర్డ్లో ప్లస్ సింబల్ యూస్ చేసి జూమ్ చేసుకున్నా. నెక్స్ట్ స్పేస్ బార్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు నచ్చినట్టుగా పొజిషన్ సెట్ చేసుకోండి. మీకు ఒకవేళ అలా కుదరకపోతే కింద మనకి రైట్ సైడ్ స్క్రోల్ ఆప్షన్స్ ఉంటాయి, వీటి ద్వారా స్క్రోల్ చేసుకొని పాత్ టూల్ యూస్ చేయండి. నాకు ఇంకా జూమ్లో ఉండాలి. ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు కొంచెం తేడా వచ్చినా జూమ్ అవుట్ చేసినప్పుడు అది కనబడదు, కవర్ అయిపోద్ది. చూడండి, ఇలా నేను సర్కిల్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండిల్ వచ్చింది కదా, ఈ హ్యాండిల్ని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉందో అలాగే కరెక్ట్గా సెట్ చేసుకోండి. నాకు స్ట్రైట్ లైన్ కావాలి, స్ట్రైట్గా వచ్చేలా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఏమైనా రాంగ్గా సెలెక్ట్ చేస్తే బ్యాక్ స్పేస్ యూస్ చేశారంటే 1 స్టెప్ బ్యాక్ వస్తారు, లేకపోతే కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై అయినా యూస్ చేయొచ్చు. జూమ్ అవుట్ చేస్తున్నా.
ఇక్కడ నాకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ అవ్వాలి. కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోద్ది, లేకపోతే ఇక్కడ సెలెక్షన్ ఫ్రమ్ పాత్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా మనకి సెలక్షన్లోకి వచ్చుద్ది. కీబోర్డ్లో మైనస్ ప్రెస్ చేశానంటే నాకు జూమ్ అవుట్, నా క్యారెక్టర్ వరకు సెలక్షన్లోకి వచ్చింది. ఇప్పుడు నేను డిలీట్ అన్నానంటే నా క్యారెక్టర్ డిలీట్ అయిపోతుంది. నాకు ఇక్కడ ఉన్న క్యారెక్టర్ డిలీట్ అవ్వకూడదు, బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవ్వాలి. దీనికోసం నేను ఇన్వర్ట్ చేస్తున్నా. మన ఇన్వర్ట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ ఐ. మీకు ఈ ఇన్వర్ట్ షార్ట్ కట్ కాకుండా మామూలుగా కావాలి అంటే సెలెక్ట్లో ఇక్కడ ఇన్వర్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారంటే మనకి సెలక్షన్ రివర్స్ అవుద్ది. ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ అన్నారంటే మన క్యారెక్టర్ వరకు ఉండి మిగతాదంతా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెలక్షన్ని డీసెలెక్ట్ చేయండి. డీసెలెక్ట్ చేయాలి అంటే షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఏ. మీరు ఇలా షార్ట్ కట్ కాకుండా కావాలి అంటే సెలెక్ట్లో నన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే సెలక్షన్ పోద్ది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మనకు ఇంకా రిమూవ్ చేయాల్సిన పార్ట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న బిట్ ఉంది, ఇక్కడ ఒక చిన్న బిట్ ఉంది, ఇవి కూడా మనం రిమూవ్ చేయాలి. ఒకసారి మూవ్ టూల్ మీదకి వెళ్ళి మళ్ళీ ఈ టూల్ మీదకి రావడం మనం సెలెక్ట్ చేసిందల్లా హైడ్ అయిపోద్ది. అంటే ఈ బిట్ను కూడా సెలెక్ట్ చేసుకుందాం. నేను దగ్గర డ్రా చేసి నెక్స్ట్ సెలెక్షన్ ఫ్రమ్ పాత్, కీబోర్డ్లో డిలీట్ బటన్. ఇక్కడ మనకి సెలక్షన్ ఉండిపోయింది కదా, ఇది పోవాలంటే ఒకసారి మూవ్ టూల్లోకి వెళ్ళి మళ్ళీ ఈ టూల్ మీదకి వచ్చారంటే ఇప్పుడు మనం డ్రా చేసిందల్లా పోద్ది. ఇక్కడ మనకి సెలక్షన్లో ఉంది కదా, దీన్ని డీసెలెక్ట్ చేయాలి. షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఏ, లేకపోతే ఇందులోకి వచ్చి నన్. నెక్స్ట్ ఇక్కడ కూడా రిమూవ్ చేయండి. ఈసారి వచ్చేటప్పటికి జూమ్ ఇన్ చేస్తున్నా. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ అవ్వడం కోసం సెలక్షన్ ఫ్రమ్ పాత్, కీబోర్డ్లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఈ సెలక్షన్ పోవాలి, సెలెక్ట్లో నన్. నెక్స్ట్ ఇక్కడ డ్రా చేసింది కనబడకుండా ఉండాలి అంటే మూవ్ టూల్లోకి వెళ్ళి ఈ టూల్లోకి వచ్చారంటే రిమూవ్ అయిపోద్ది. కీబోర్డ్లో మైనస్. మనం పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేద్దాం. దానికోసం ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఈ విండోలోకి వచ్చి ఈ క్యారెక్టర్ని మనం కాపీ అయినా చేయొచ్చు, కట్ అయినా చేయొచ్చు. క్యారెక్టర్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అంటే మనకి కాపీ. నెక్స్ట్ ఈ విండోలోకి వచ్చి కంట్రోల్ బి. ఇది మనకి ఫ్లోటింగ్ సెలక్షన్ కింద వచ్చుద్ది. ఇది మనకి నార్మల్ అవ్వాలి అంటే కింద న్యూ లేయర్ హైలైట్ అయ్యి కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయడం నార్మల్ లేయర్ కింద చేంజ్ అవుద్ది. నెక్స్ట్ మీరు ఈ ఫోటో సైజ్ తగ్గించాలి అన్నా పెంచాలి అన్నా నీ ప్రీవియస్ క్లాసుల్లో మన సైజ్ ఎలా తగ్గించాలి పెంచాలి ఇక్కడ ఉన్న టూల్స్ గురించి చెప్పాను. ఇక్కడ మీరు స్కేల్ ఆప్షన్ తీసుకొని సైజ్ మీకు ఎంత కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ సరిపోద్ది. మూవ్ టూల్ తీసుకొని పొజిషన్ సెట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ గింప్ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి నేర్చుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.